తగ్గిపోతోంది. స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటే పొల్యూషన్ ఏ రేంజ్లో కమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు. 1 గంట బయట గాలి పీల్చుకోవాలంటే ఒకరోజు ఆయుష్ తగ్గినట్టే. హస్తిన్లో నెలకొన్న పొల్యూషన్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అసలు ఢిల్లీకి ఏమైంది? ఏటా వింటర్ సీజన్లో ఇలా ఎందుకు జరుగుతుంది? పరిస్థితి ఇలాగే కొనసాగితే బతకడం కష్టమే అంటున్నారు అక్కడి ప్రజలు. బాబోయ్ ఢిల్లీ! ఇప్పుడు ఈ పేరు వింటేనే వణికిపోవాల్సిన సిచ్యువేషన్. ప్రస్తుతం భయం గుప్పెట్లో మగ్గుతున్నారు అక్కడి ప్రజలు. ప్రాణాలను కాపాడుకునేందుకు మాస్కులను పెట్టుకుని జీవిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పొల్యూషన్ బారిన పడి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పొల్యూషన్ను కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. ఢిల్లీ కాలుష్యంపై WHO ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ వాక్ చేసేవాళ్లు కనిపించడం లేదు. పార్కులు కూడా బోసిపోతున్నాయి. కోవిడ్ సమయంలో కనిపించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాకపోతే కంటికి కనిపించని వైరస్తో పోరాటం చేస్తే ఇప్పుడు పొల్యూషన్తో పోరాటం చేస్తున్నారు ప్రజలు. విద్యా సంస్థలన్నీ బంద్ అయ్యాయి. స్టూడెంట్స్కు ఆన్లైన్ క్లాసులు మళ్లీ పరిచయమయ్యాయి. ఇక ఎంప్లాయీస్ అయితే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. పొరపాటున రోడ్డు మీదకు వెళితే బాడీ నిండా విషం నింపుకోవాల్సిందే. ఫలితంగా రోగాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. హస్తినాలో జీవిస్తున్న ప్రతి 3 పిల్లల్లో ఒకరికి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారంటే అక్కడ బతుకు ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. పేరుకే ఢిల్లీ, అక్కడ జీవితం యమ డేంజర్. వరల్డ్ వైడ్ గా అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం ఢిల్లీ. ఇక్కడ డేంజర్ పొల్యూషన్తో ప్రజలు ఆయుర్దాయం 10 ఏళ్లకు తగ్గిపోతుందని గతంలో పలు నివేదికలు చెప్పాయి. అయినా ఢిల్లీ కాలుష్యంలో మార్పు రాలేదు. ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక చేసేది ఏమీ లేక హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది. ఇక శ్వాసకోశ వ్యాధులతో వేలాది మంది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. గాలిలో ఉండే చిన్న చితక ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణికిపోతుంది. చలికి కాదు, హర్యానా, పంజాబ్, యూపీ నుంచి వరి పంటల వ్యర్థాలను తగలబెట్టడంతో అటు వచ్చే కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తుంది. కాకపోతే ఈసారి డేంజరస్ గా మారింది. మరోవైపు పొగమంచు ఊపిరాడకుండా చేస్తుంది. గ్యాస్ ఛాంబర్లో నగరం విలవిల్లాడుతోంది. దీనికి పూర్తిగా రైతుల్ని బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పొలాల్ని శుభ్రం చేయడానికి వారి ముందున్న ఏకైక మార్గం గడ్డిని తగలబెట్టడమే. నవంబర్ నుంచి జనవరి దాటే వరకు ఢిల్లీలో జీవించాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే. ఢిల్లీలో వాయు కాలుష్యంకు పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. లాక్డౌన్ పెడితేనే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయంలో పొల్యూషన్ లేదు. ఇప్పుడు పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు వాటర్ గన్స్తో స్ప్రే చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. మళ్లీ లాక్డౌన్ అంటే జనాలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. దీంతో ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాలుష్యాన్ని వ్యాపింపజేసే వారికి భారీగా ఫైన్స్, శిక్షలు విధించే రూల్స్ ఉండాలని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకురావాలి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తారు. కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు, పర్యావరణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి. దుమ్ము, ధూళికి కారణమయ్యే పనులు బంద్ చేయాలని చెబుతున్నారు. అప్పుడే పొల్యూషన్ను కంట్రోల్ చేయొచ్చంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెల్లదీస్తున్నారు. తమ కర్మ ఇంతేనని వింటర్ సీజన్లో హస్తిన వాసులు సొంతంగా తమ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ చూస్తే ఇంత దారుణమైన వెదర్లో జీవిస్తున్నామా అని ఆశ్చర్యం వేస్తుంది అక్కడి ప్రజలకు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు బయలుదేరారు.